ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీరిద్దరితో పాటుగా మరో 23 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు. కేబినెట్లో ఒక స్థానాన్ని ఖాళీ ఉంచారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కుప్పం, కొణిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పిఠాపురం, కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి, కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నాదెండ్ల మనోహర్ తెనాలి, పి నారాయణ నెల్లూరు సిటీ, వంగలపూడి అనిత పాయకరావుపేట, సత్యకుమార్ యాదవ్ ధర్మవరం, నిమ్మల రామానాయుడు పాలకొల్లు, ఎన్ఎండి ఫరూక్ నంద్యాల, ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు, పయ్యావుల కేశవ్ ఉరవకొండ, అనగాని సత్యప్రసాద్ రేపల్లె, కొలుసు పార్థసారథి నూజివీడు, డోలా బాలవీరాంజనేయ స్వామి కొండేపి, గొట్టిపాటి రవికుమార్ అద్దంకి, కందుల దుర్గేష్ నిడదవోలు, గుమ్మడి సంధ్యారాణి సాలూరు, బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లె, టీజీ భరత్ కర్నూలు, ఎస్ సవిత పెనుగొండ, వాసంశెట్టి సుభాష్ రామచంద్రాపురం, కొండపల్లి శ్రీనివాస్ గజపతి నగరం, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి రాయచోటి, నారా లోకేష్ మంగళగిరి. 24 మందిలో 17 మంది కొత్తవారు కాగా 3 మహిళలు, 8 మంది బీసీలు, ఎస్సీలు 2, ఎస్టీ 1, ముస్లిం మైనార్టీల నుంచి 1, వైశ్యుల నుంచి 1 అవకాశం దక్కింది. 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్లకు అవకాశం కల్పించారు.